కార్తీక మాసం అయిపోయింది కదా, ఇంకా అందరూ కూడా నాన్ వెజ్లు అయితే తింటూ ఉంటారు. కానీ ఇంకా ఇప్పుడు అయ్యప్ప స్వామి మాల్లో అలా వేసుకుంటూ ఉంటారు కదా, వాళ్ళైతే ఇంకా తినరు కదా. వాళ్ళ కోసం అయితే ఇది. ఎందుకంటే ఇంకా మా స్వాములు అయితే మా పాప కూడా మాల అయితే వేసుకుంది. ఆల్రెడీ ఒక వీడియో అయితే చూసుంటారు కదా. నాకైతే లాస్ట్ సండే ఫుల్ గా నాన్ వెజ్ క్రేవింగ్స్. ఎలా అంటే అందరూ ఇంట్లో స్మెల్ అయితే మామూలుగా రాలేదు. అందుకని చెప్పి ఇంట్లో అయితే సేమ్ చికెన్ ఫ్లేవర్ తో పనసకాయ దమ్ బిర్యానీ అయితే చేశాను. టేస్ట్ అంటారా ఇంకా అసలు నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. చాలా సింపుల్ అంటే చాలా సింపుల్ ప్రాసెస్ లో అయితే చేసేసాను. ఫస్ట్ అయితే పనస మొక్కలను ఒక ఉడికించి తీసేసి వాటిని అయితే ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఫ్రై చేసుకున్న పనస మొక్కలు ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్ని వేసేసుకొని కొంచెం పెరుగు కూడా వేసి బాగా కలుపుకొని మ్యాగ్నేట్ చేసి కాసేపు అయితే ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. నేను చేసి ఒక పావు గంట ముందు అయితే రైస్ కూడా నానపెట్టేసుకొని ఇంకా రైస్ అయితే సపరేట్ గా పెట్టేసుకొని కూడా మసాలా దినుసులు అన్ని కూడా వేసేసుకొని రైస్ 80% బాయిల్ అయిన తర్వాత కూరలు అయితే ఆల్రెడీ మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదా, అదైతే కొంచెం ఆయిల్ వేసేసి అందులో పుదీనా కొత్తిమీర వేసి అది కూడా బాగా ఫ్రై చేసేసుకొని ఇంకా దమ్ పెట్టేసుకుంటే మన దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. మీరైతే ఒక లైక్ చేయండి.